మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఎక్కడున్నాను? నా పక్కన ఎవరున్నారు? ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నలుగురు పాతవాళ్ళు. ఇద్దరు కొత్త వాళ్ళు. ఆ కొత్త వాళ్ళు ఎవరు? ఈ పాత వాళ్ళెవరు అన్నది చెప్తాను. దానికన్నా ముందుగా ఇదిగో ఇలా షాప్‌లోకి ఎంటర్ అయ్యామా, ఎంటర్ అవ్వటంతోనే మా అక్క కన్ను చీరల మీద పడ్డది. అక్కతో పాటు నేను కూడా ఆ చీరలను అలా చూస్తుండిపోయాను. అసలే శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో మనకి మంచిగా కొత్త చీరలున్నాయనుకోండి, శుక్రవారం పూట కట్టుకోవాలన్న ఇంట్రెస్ట్, ఇష్టము ఉంటుంది గదా! చిన్ననాటి రోజుల్లో 4 శుక్రవారాలకి 4 చీరలు, 4 డ్రెస్సులు, 4 అన్నట్టు అందరూ సెలెక్ట్ చేసుకునేవాళ్ళే కదా! ఇప్పుడంటే కొంచెం పెద్దయ్యాం గదా! దానికి తగ్గట్టుగానే మనం మన ప్లానింగ్‌లో ఉంటున్నాం. చూసారా ఇక్కడ ఎన్ని రకాల చీరలున్నాయో, ఈ చీరలు ఏంటి అన్నది కూడా చెప్తాను. మా అక్క ఇక్కడ కనిపిస్తున్న చీరలన్నీ చాలా బావున్నాయి. ఏ చీర తీసుకోవాలి, ఏ కలర్ తీసుకోవాలి అన్న ఆలోచన ఒకవైపు, అలానే ఫస్ట్ చూసింది ఒక యెల్లో శారీ. ఆ శారీ అయితే సూపర్‌గా ఉంది అనని, ఎంతవుతుంది ఏంటి అని అడగటము, రేటు చెప్పటం జరిగింది. ఒక్కసారి ఈ శారీస్‌నన్నీ, ఈ షాప్‌నంతా ఒక్కసారి అలా చూడండి. అంటే నేత వాళ్ళే నేసినారు. ఆ? అసలు చాకీలు ఒకరిది సౌఖ్యం ఆగది ఇంకా తెలుసుకో. చూసారు కదండీ! ఎంత పిచ్చాపాటి, ఎంత సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఏంటి అన్నది చెప్పాలనుకుంటున్నాను. నేను, నాతో పాటు నా సిస్టర్స్ ఇద్దరు, ఆ పక్కన మా బావగారు, ఆ పక్కన మా వారు. కనిపించలేదా? కనిపించారండోయ్ మా వారు. నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖీ మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి. నీ కన్నులలోన దాగెనులే వెన్నెల సోనా కన్నులలోన దాగెనులే వెన్నెల సోనా చకోరినై నిన్ను వరించి అనుసరించినానే కలవరించినానే నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖీ మయూరివై వయ్యారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి. నాగానములో నీవే ప్రాణముగా పులకరించినావే ప్రాణముగా పులకరించినావే పల్లవిగా పలుకరించరావే పల్లవిగా పలుకరించరావే నీ వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా నివాళితో చేయి చాచి ఎదురు చూచినానే నిదుర కాచినానే నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖీ మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి. మంచి పాట వినిపించారు. థ్యాంక్ యూ. బావగారు చూసారా ఎంత చక్కగా, ఎంత మంచి పాట పాడారో. మా అక్క ఎంత ఆనందించిందో గమనించారు కదా. ఇప్పుడైతే చక్కగా అలా పాటలు, అలా కబుర్లు అన్నీ అయిన తర్వాత ఇదిగో ఇలా టిఫిన్ చేయటానికి రెడీ అయ్యాం. ఇంతకీ ఎక్కడ ఎవరు ఎలా కలిశారు అన్నది చెప్తానన్నానా. నలుగురు పాత వాళ్ళు, ఇద్దరు కొత్త వాళ్ళు అన్నాను. ఆ పాత వాళ్ళు ఎవరు, ఈ కొత్త వాళ్ళు ఎవరు అన్నది కొంచెం ఆగి చెప్తానండి. చూస్తున్నారా, పుల్కాలు, అలానే కాజు కర్రీ, పాలక్ పన్నీర్ కర్రీ. అసరబ్బబ్బబ్బబ్బా! ఆ ఆ పుల్కాలలో, ఆ
ఆ కర్రీ అలా నంచుకొని తింటూ ఉంటే భలే ఉంటుంది కదా అని చెప్పి మేము అందరం సరదాగా అలా మాట్లాడుకుంటూ మాకు కావాల్సినవి ఎక్స్ట్రా ఇంకా కొంచెం కూర కావాలి అని అంటూనే ఈ కూర భలే ఉందని అక్క చెప్పటం, అవునవును అని చెప్పి బావగారు చెప్పటం, ఈ ఇద్దరు అలా చెప్తూ ఉండగా ఆ పక్కనున్న ఫ్రెండ్స్ మా వారు అవును సూపర్గా ఉంది అని చెప్పటం, అంతే ఇదిగో ఈ పుల్కాలో ఆ కాజు కర్రీ అలా నంచుకొని తింటూ ఉంటే ఉంది అద్రిపోయిందండి. ఇంతకీ ఈ ట్రీట్ అదేనండి. సరదాగా ఇలా కూర్చొని ఇలా తినాలని ఎందుకు అనుకుంటున్నామో చెప్పనా? చెప్పలేదు కదా నేను ఇంకా. అక్క, బావ ఎవరనుకుంటున్నారు? ఇందాక చక్కగా పాట పాడారు చూసారా మా బావగారు? ఆ పక్కన కూర్చున్నది మా అక్క. వీళ్ళు ఇద్దరు గెస్ట్లుగా మా చీరాల వచ్చారండి. అవునండి, వాళ్ళకి రేపు రిసెప్షన్ ఉంది. ఆ రిసెప్షన్ కోసం ఇలా చీరాల రావటం, ఇలా మేమందరం కలవటం చేశాం. ఇంతకీ ఈ ఎవరు వీళ్ళు? ఎందుకు కలిశారు? ఎవరు అన్నది నేను ఇందాకటి నుంచి చెప్తా అంటూనే ఉన్నాను కదా! చెప్తానండి. ఇదిగోండి చక్కగా తిన్నామా, ఆ తర్వాత చక్కగా అలా బయటికెళ్ళి అలా చేతులు కడుక్కొని ఇదిగో ఇలా లోపలికొచ్చేసాం. మళ్ళీ మేము వచ్చేటప్పటికే పిచ్చాపాటి కబుర్లు వాళ్ళు అలా చెప్పుకుంటూ ఉంటే నేను ఒక చిన్న వీడియో ఫోటో, తెలిసిందే కదండీ సరదాగా ఇలాంటివన్నీ గుర్తుండాలి అంటే ఇలా చిన్న వీడియోస్ తీయటం. చెప్పటం మర్చిపోయానండోయ్. అప్పుడెప్పుడో 50 సంవత్సరాల గెట్ టుగెదరు అని చెప్పి మా వాళ్ళు కలిశారండి. అదే 10th క్లాస్ బ్యాచ్ అండి ఆ నలుగురు. అర్థమైందా ఇప్పుడు? చూసారా? మళ్ళీ అలా ఫోటోలు దిగారా, మళ్ళీ ఎవరికి వాళ్ళు చెవులు గుసగుసలాడుకుంటూనే ఉన్నారు ఈ చిన్ననాటి ఫ్రెండ్స్ ఇద్దరు అందరూ కలిసి. అలా మాట్లాడుకోవటం అంతా అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇదిగో ఇలా ఫోటోలు దిగాం. ఇందాక చెప్పాను కదా, ఆ నలుగురు పాత వాళ్ళు, ఈ ఇద్దరు కొత్త వాళ్ళు అని. నేను అలానే మా బావగారు. ఎలా ఉందండి మా వారి ఫ్రెండ్స్తో ఆత్మీయ సమావేశం? బాగుంది కదా! మా అందరికీ హ్యాపీగా బాగా నచ్చిందండి. ఇంతకీ ఈ షాప్ ఎక్కడ, ఏ ఊరు? చీరాల, రైల్వే స్టేషన్ రోడ్డు, పుత్తూరు రాజుల సందు అన్నట్టు షాప్ పేరు చెప్పలేదు కదా, అవారు బుచ్చయ్య షాప్ అండి. ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? మళ్ళీ కొత్త వీడియోతో